సో మనము వీక్లీ వన్స్ చాలా మంది జిమ్కి వెళ్తారు, ఎందుకంటే దాన్ని రిప్లేస్ చేసేది ఏం లేదు. కాకపోతే ఎవరికైతే నాకు ఉట్టి అబ్డామిన్ తగ్గాలి అనుకుంటారో వాళ్ళకి మనం ఇది చేసినప్పుడు దాని మీద మసిల్ బిల్డ్ చేస్తాం. ఆర్ సిక్స్ ప్యాక్ వాళ్ళైతే చాలా మంది తీసుకుంటారు, ఎందుకంటే ఎంత కష్టపడాలి ఆ మసిల్ రావాలంటే. ఇది వీక్లీ వన్స్ తీసుకొని ప్లస్ వాళ్ళు జిమ్ చేసుకున్నప్పుడు మెయింటైన్ అవుతుంది, ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓ 6 ప్యాక్ కోసం కూడా ఒక మిషన్ ఉందా? 6 ప్యాక్ ఇది మసిల్ స్టిమ్యులేషన్. ఇది మన 6 ప్యాక్ అని చెప్పా కదండి, మసిల్ స్టిమ్యులేషన్ కోసం ఈ మషిన్ అనేది వాడతాం. ఇది సిఎం స్లిమ్. ఇది ఏం చేస్తుంది, దీనికి ఇట్లా 2 ప్రోబ్స్ ఉంటాయి, ఇదొక ప్రోబ్ ఇదొక ప్రోబ్. సో మనం ఏ బాడీ పార్ట్లో తగ్గే మసిల్ బిల్డ్ చేద్దాం అనుకున్నామో, లైక్ మనం జిమ్కి వెళ్తే ఏం చేస్తాం, యాబ్స్, ఆర్మ్స్, లెగ్స్ ఈ యూజువలీ చేస్తాం కదా. సో ఇదొక ప్రోబ్ ఇక్కడ, ఇంకో ప్రోబ్ ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఇది మసిల్ స్టిమ్యులేషన్ అనేది చేస్తుంది. ఇదే మనకి ఎలక్ట్రానిక్ మసిల్ స్టిమ్యులేషన్ చేసి మన మసిల్ అనేది పెంచుద్ది. సో ఇక్కడ పెట్టచ్చు, ఆర్ ఆర్మ్ మీద పెడతాము, లెగ్ మీద, ఫ్రంట్, బ్యాక్, బటక్స్ మీద కూడా పెట్టుకోవచ్చు. సో యూజువలీ ఇది మసిల్ స్టిమ్యులేషన్కి హెల్ప్ చేస్తుంది. సో మనం జిమ్కి వెళ్ళినప్పుడు మనము అన్ని రెప్యుటేషన్స్ అనేది చేయలేము, ఆర్ చాలా మంది హెల్త్ ఇష్యూస్ వల్ల, బ్యాక్ పెయిన్ వల్ల కానీ వాళ్ళు జిమ్ అనేది చేయలేరు. సో వాళ్ళు కూడా వీక్లీ 2 టైమ్స్ అనేది వచ్చి ఈ ప్రొసీజర్ అనేది ఇక్కడ చాలా కామన్గా చేయించుకుంటారు. సో నేను ఆన్ చేసినప్పుడు ఈ మషీన్, సో చూస్తే మీరు ఇక్కడ మ్యాన్కి, ఉమెన్కి, మాన్యువల్ ట్రైనింగ్కి మనకి ఏది కావాలో అది మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఉమెన్కి వెళ్ళాను అనుకోండి, సో ఆర్మ్ కావాలా, బటక్స్, థైస్, హ్యామ్ స్ట్రింగ్స్, యాబ్స్, మనం ఆ ఏరియా సెలెక్ట్ చేసుకున్నప్పుడు హిట్ కావాలా, ఉట్టి హిట్ అంటే హై ఇంటెన్సిటీ వర్కౌట్, అది కాకుండా హైపర్ట్రోఫీ, మసిల్ పెరగాల, స్ట్రెంగ్త్, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ హిట్ అండ్ హైపర్ట్రోఫీ, ఆర్ కాంబినేషన్ ఆఫ్ హైపర్ట్రోఫీ అండ్ స్ట్రెంగ్త్ మనం అది పెట్టుకుంటే 30 మినిట్స్ అని చూపిస్తుంది కదా. సో ఇది మనకి 30 మినిట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో లెవెల్స్ కూడా ఉంటాయి దీంట్లో, మనము వర్కౌట్ చేసే బట్టి మన లెవెల్ అనేది పెంచుకోవచ్చు. సో యూజువలీ 6 ప్యాక్ చేసే వాళ్ళు కంపల్సరీ చేయించుకుంటారు చాలా మంది వరకు, ఎందుకంటే 6 ప్యాక్ వస్తే మనకి ఈజీ కాదు. ఇది మనకి ఎలక్ట్రానిక్ మసిల్ స్టిమ్యులేషన్ చేసి దాన్ని ఇంకా ఫాస్ట్గా వచ్చేటట్టు హెల్ప్ చేస్తుంది. సో ఇంకా ఎవరెవరు తీసుకోవచ్చు ఈ మసిల్ స్టిమ్యులేషన్ కోసం? సో అందరు తీసుకోవాలి, ఎందుకంటే మనం పెద్దగా కొద్దీ మనం వీక్ అయ్యేది, టక్కని లేవకుండా ఉండేది మన మసిల్ వీక్నెస్తోనే. సో మసిల్ అనేది ఎప్పుడైనా స్ట్రాంగ్ పెట్టుకోవాలి, అది హెల్దీ ఏజింగ్. సో ఇప్పుడు అంతా వరల్డ్ చూస్తే లాంజివిటీ వైపు వెళ్తుంది కదా. సో దీంట్లో ఏంటది, మసిల్ అనేది స్ట్రాంగ్ ఉండాలి, ఫ్యాట్ అనేది తక్కువ ఉండాలి. సో అది మసిల్ కోసం చేస్తాం. నెక్స్ట్ ఫ్యాట్ తగ్గియాలి కదా, ఫ్యాట్ తగ్గిస్తానికి రకరకాల మెషిన్స్ ఉంటాయి. సో ఒకటేమో ఇంజెక్షన్ లైపాలసిస్ అంటాం, అంటే ఎక్కడైతే ఫ్యాట్ ఉందో జస్ట్ ఆ ఏరియాలో ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఇంచ్ లాస్ అనేది అవుతుంది అక్కడ, అదొక ప్రొసీజర్ ఉంటుంది. ఇంకొకటి కూల్ స్కల్ప్టింగ్ ఆర్ కూల్ టెక్, ఇట్లాంటి ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. ఈ ఏంటి, ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసీజర్స్. మనకి ఎక్కడైతే వెయిట్ లాస్ కావాలో, సపోజ్ నా అబ్డామిన్ తగ్గాలి, ప్రోబ్ ఉంటుంది, అక్కడ నేను ఆ ప్రోబ్ పెట్టాను అనుకోండి, -8 degrees సెంటిగ్రేడ్కి ఆ కూలింగ్ వెళ్ళిపోతుంది. మనం అందరము పుట్టినప్పుడు ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్తో పుడతాం. సే 100 సెల్స్ ఉన్నాయి అనుకోండి, మనం చచ్చిపోయిన దాకా 100 సెల్స్ ఉంటాయి. కాకపోతే మనం వెయిట్ గెయిన్ అయినప్పుడు ఈ 100 సెల్స్ సైజ్ పెరుగుద్ది, మనం వెయిట్ లాస్ అయినప్పుడు ఈ 100 సెల్స్ సైజ్ తగ్గుద్ది. సో అట్లా వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, ఇంచ్ గెయిన్, ఇంచ్ లాస్ అనేది అవుతుంది. సో కూల్ స్కల్ప్టింగ్ కానీ, కూల్ టెక్ కానీ, వీటితో ఏమవుతుంది అంటే ఈ -8 degrees దగ్గర ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి సర్వైవ్ కాలేవు. సో అవి 10 to 15% ఆఫ్ ద సెల్స్ ఏదైతే కవర్ చేస్తున్నామో, ఆ ప్రోబ్ ఎక్కడ దాకా అయితే కవర్ అవుతుందో చచ్చిపోతాయి పర్మనెంట్గా. సో ఈ 90 cells or 85 cells అనేవి మెలుగుతాయి కదా. సో ఆబ్వియస్లీ ఆ 10 cells క్రిస్టలైజ్ అయ్యి మన లింఫాటిక్ డ్రైనేజ్ త్రూ వెళ్ళిపోతాయి. సో ఇంచ్ లాస్ అనేది అవుతుంది. కానీ ఒకవేళ మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయలేదు, మనం మళ్ళీ జంక్ తింటున్నాము, అప్పుడు ఏమవుతుంది, ఈ 90 cells మళ్ళీ పెద్దగా కావచ్చు కదా, పెద్దగా ఆ 10 cells ప్రొసీజర్ ప్లేస్ తీసేసుకోవచ్చు. సో అందుకనే ఏ ఇంచ్ లాస్ అయినా, వెయిట్ లాస్ అయినా డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం అది చేయకపోతే డెఫినెట్లీ మళ్ళీ గెయిన్ అయిపోతాం. మీరు తగ్గిస్తారు, మేము దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు. అవును. డైట్ కూడా చెప్తారా? డైట్ కంపల్సరీ కదా. సో మా దగ్గర డైటీషియన్ ఉన్నారు. సో తను కంపల్సరీ డైట్ చెప్పే ఫాలో అవుతున్నారంటేనే తీసుకుంటాం. ఎందుకంటే ఒకవేళ మీరు చేయరనుకోండి, ఆబ్వియస్లీ ఆ రిజల్ట్ చేసి కూడా వేస్ట్. సో ఎవరికైతే ఆ డిసిప్లిన్ ఉందో వాళ్ళనే సెలెక్టివ్గా తీసుకొని చేస్తాం. సో ఇది ఫ్యాట్ ఫ్రీజింగ్ ప్రొసీజర్. ఫ్యాట్ ఫ్రీజింగ్ అంటే -8 degreesకి ఈ మషీన్ మన స్కిన్ని -8 degreesకి తీసుకెళ్ళినప్పుడు అక్కడున్న ఫ్యాట్ సెల్స్ అనేది ఫ్రీజ్ అయ్యి 10 to 15% సెల్స్ అనేవి అపోప్టోసిస్ అంటే ఆ సెల్స్ అనేవి చచ్చిపోతాయి. ఇది ఎట్లా వర్క్ చేస్తుంది అంటే, దీని ఎందుకు టార్గెటెడ్ ఇంచ్ లాస్ అంటామంటే,
ఇది లోపల ఉంది కదా, ఈ పార్ట్ అనేది -8 degreesకి వెళ్తుంది. సో మనం స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి కదా, -8 degrees అంటే మనకు కూడా బర్న్స్ కావచ్చు. సో ఒక జెల్ షీట్ అనేది ఉంటుంది. సో సపోజ్ నేను ఆర్మ్స్ మీద చేస్తున్నాను అనుకోండి. సో ఆర్మ్స్ మీద చేసినప్పుడు ఒక జెల్ షీట్ అనేది ఆ ఆర్మ్స్ మీద పెట్టేసేసి ఈ మషీన్ని నేను ఇట్లా పెడతా. ఇది పెట్టినప్పుడు ఏమవుతుంది, వాక్యూమ్ అసిస్టెడ్ సక్షన్ ఉంటుంది. సో నా వాక్యూమ్తో ఇది లోపలికి తీసుకుంటుంది ఇట్లా ఆర్మ్ని. ఆర్ అబ్డామిన్ అనుకోండి, అబ్డామిన్ని పుల్ చేసుకొని ఈ -8 degrees దగ్గర ఫ్యాట్ సెల్స్ని ఆ 10 to 15% ఫ్యాట్ సెల్స్ అనేది అపోప్టోసిస్ అయ్యి మనకి ఇంచ్ లాస్ అనేది అవుతుంది. సో ఇది టార్గెటెడ్, ఏ బాడీ పార్ట్లో పెట్టామో ఆ బాడీ పార్ట్లోనే మనకి ఇంచ్ లాస్ అనేది అవుతుంది. ఇది కూల్ స్కల్ప్టింగ్ ఆర్ కూల్ టెక్, ఇవన్నీ ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాయి. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం ఇక్కడ చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అని అంటారు బయట కూడా. అంటే అది ఎట్లా డిఫైన్ చేస్తారు మీరు? సో మనం వాడే మషీన్స్ బట్టి ఉంటుంది. ఏదైనా FDA అప్రూవ్డ్ మషీన్స్ ఉంటే ఆర్ CE అప్రూవ్డ్ మషీన్స్ ఉంటే యూజువలీ దే ఆర్ సేఫర్. చాలా ట్రయల్ అండ్ ఎర్రర్స్ అయ్యి రీసెర్చ్ అయ్యి పేపర్స్ ఉన్న మషీన్ అది. సో యూజువలీ మనకు మషీన్ బట్టి అడ్వాన్స్ ప్రొసీజర్స్ అనేది అంటాం. ఇప్పుడు ఒక 1 crore మషీన్కి ఒక 10 lakhs మషీన్కి చాలా తేడా ఉంటుంది కదా. సో అక్కడ ఆ తేడా అనేది అక్కడ వస్తుంది. ఇంక ఇదంతా డాక్టర్ గైడెన్స్లో అవుతుంది. ఎస్. సో మ్యామ్, ఓన్లీ నా ఫేస్ మాత్రమే తగ్గాలి అంటే అది ఎట్లా చెప్తారు? ఇది వెయిట్ లాస్ లాగే చెప్తాం దాన్ని? లేదు, ఉట్టి ఫేస్ తగ్గాలంటే ఫేస్లో మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఎవరికన్నా డబుల్ చిన్ ఉంది. సో డబుల్ చిన్కి ఈ కూల్ స్కల్ప్టింగ్ కానీ ఇంజెక్షన్ లైపాలసిస్ కానీ చేయొచ్చు. అది కాకుండా హైఫూ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, హై ఇంటెన్సిటీ ఫోకస్డ్ అల్ట్రాసౌండ్. అది చేసినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ కొంచెం ఫ్యాట్ తగ్గిస్తుంది, స్కిన్ కూడా టైట్ చేస్తుంది. సో డబుల్ చిన్కి ఈ పార్ట్స్ చేస్తాం. ఆర్ అల్థెరపీ అని ఇంకా అడ్వాన్స్డ్ మషీన్ అది. సో అది కొంచెం ఫ్యాట్ తగ్గిస్తుంది. సో హైఫూ అల్థెరపీ ఏంటంటే ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు. కానీ కూల్ స్కల్ప్టింగ్ కానీ కూల్ టెక్ కానీ ఉట్టి ఇక్కడే చేయొచ్చు. ఆ ప్రోబ్ ఇక్కడ పెట్టకూడదు కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రోబ్ ఫిట్ కాదు. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ హైఫూ చేసినప్పుడు మనకి స్మాష్ లేయర్ అని ఒక లేయర్ ఉంటుంది లోపల. ఆ లేయర్ని హిట్ అవుతుంది. ఇది అల్ట్రాసౌండ్, మనం ప్రెగ్నెన్సీలో అల్ట్రాసౌండ్ చేస్తాం కదా, సిమిలర్ టెక్నాలజీ ఇది కూడా, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ. సో టైట్ అవుతుంది ఆ స్మాష్ లేయర్, మైక్రో కాగులేషన్ లాగా అయ్యి టైట్ అవుతుంది. సో లిఫ్ట్ సన్నగా అనిపిస్తాము. ఇది ఫేస్ టైటనింగ్కి. నెక్స్ట్ ఏం కావచ్చు, కొంతమందికి ఇది అసలు డబల్ చిన్ లేదు, కాకపోతే ఫేస్ ఇట్లా స్క్వేర్ లాగా ఉండొచ్చు. వాళ్ళకి ఏం చేయాలి, ఇక్కడ ప్రాబబ్లీ మసిల్ ఇట్లా బైట్ చేస్తే ఈ మసిల్ వస్తుంది కదా, ఈ మసిల్ హైపర్ట్రోఫీ అంటే కొంతమంది నిద్రలో ఇట్లా కొరుక్కునే అలవాటు ఉంటుంది. ఆర్ చూయింగ్ గమ్ ఎక్కువ బైట్ చేసిన వాళ్ళకి ఈ మసిల్ అనేది హైపర్ట్రోఫీ అవుతుంది. సో అప్పుడు దానికి ఇక్కడ మాత్రం బొటాక్స్ ఇంజెక్షన్స్ అనేది చేయాలి. అప్పుడే ఈ ఫేస్ ఇట్లా V షేప్ వస్తుంది. అదొకటి ఉండొచ్చు. థర్డ్ థింగ్ ఇంకోటి ఏమి ఉండొచ్చు అంటే అసలు ఫ్యాట్ ఏం లేదు, కానీ ఫేస్ చిన్నది. సో ఆబ్వియస్లీ ఫేస్ చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం రౌండ్ ఫేస్ లాగా అనిపిస్తాం, లావ్ లేకపోయినా లావ్ అనిపిస్తాం. సో అప్పుడు ఈ చిన్ని కొంచెం ఎన్హాన్స్ చేస్తాం. సో కొంచెం ఓవల్ ఫేస్ వస్తానికి, సన్నగా అనిపిస్తానికి. సో ముందు ఫేస్లో వెయిట్ లాస్ కావాలి కన్నా కూడా అసలు ఎందుకు అనిపిస్తుంది అనేది అనలైజ్ చేయాలి. చిన్న గుంటం వల్ల, డబుల్ చిన్న, లేకపోతే ఈ మసిల్ పెద్ద గుంటం వల్లనా, లేకపోతే ఇక్కడ నిజంగా ఫ్యాట్ ఉందా, ఫ్యాట్ ఉంటే ఇంజెక్షన్ లైపాలసిస్ చేయొచ్చు, ఈ హైఫూ ఇట్లాంటివి చేయొచ్చు. సో కాజ్ అనేది అనలైజ్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ఇది RF టెక్నాలజీ. ఇది మనకి స్కిన్ టైట్నింగ్ హెల్ప్ చేస్తుంది. స్కిన్ టైట్నింగ్ అంటే ఏ బాడీ పార్ట్ అన్నా అయి ఉండొచ్చు, అబ్డామిన్, ఫేస్, అండర్ ఐస్, ఆర్మ్స్, లెగ్స్, థైస్, బ్యాక్, ఏ బాడీ పార్ట్ అన్నా RF టెక్నాలజీతో స్కిన్ టైట్నింగ్ చేస్తుంది. ఇది మీరు చూసినట్లు చాలా కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం వార్మ్త్ ఉంటుంది అంతే. ఆ వార్మ్తో ఒక మసాజ్ లాగా ఉంటుంది. చాలా మంది అయితే ఫేస్కి ఎవరికైతే నాకు అగ్రెసివ్ ప్రొసీజర్స్ వద్దు అనుకుంటారో స్కిన్ టైట్నింగ్కి ఫేస్కి ఇదే చేయించుకుంటారు. మీరు చూస్తే కూడా దీంట్లో 3 డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి. ఇప్పుడు వాడేది పెద్ద ప్రోబ్, అంటే బిగ్ బాడీ పార్ట్కి వాడేది. ఇదేమో మనము ఫేస్కి వాడే ప్రోబ్. ఇదేమో అండర్ ఐస్, చిన్న ఏరియాస్కి వాడే బాడీ ప్రోబ్ ఇది. సో మన బాడీ పార్ట్ బట్టి డిఫరెంట్ ప్రోబ్స్ వాడుతూ ఉంటాం. సో ఇది యూజువలీ మల్టిపుల్ సెషన్స్ ఉంటుంది, ఒకసారిలో కాదు. ఫేస్కి అయితే వీక్లీ వన్స్ ఒక 4 times, తర్వాత 2 weeks వన్స్, తర్వాత మంత్లీ వన్స్, అట్లా చేస్తే మనకి స్కిన్ అనేది మెయింటైన్ అవుతుంది. బయట ఎక్కడైనా ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మనం చాలా సెలబ్రిటీస్ని కూడా చూస్తూ ఉంటాము, అందరూ ఒకటేలాగా కనిపిస్తూ ఉంటారు. దానికి ఏం తేడా ఉంది? సో ఎప్పుడైనా మన ఒరిజినల్ ఫీచర్స్ని మనం ఎన్హాన్స్ చేయాలి, కానీ మనం ఒకరికి కాపీ కొట్టి చేస్తే ఎప్పుడు అది మన ఫేస్కి సూట్ కాదు. చాలా మంది కైలీ లిప్స్ అని వస్తారు, కైలీ జెన్నర్ అని ఒక
వెరీ పాపులర్ ఆమె ఉంది. సో ఆమె లిప్స్ అని వచ్చి చూపిస్తారు photos లో, నాకు ఈ లిప్స్ కావాలి అని. ఆ లిప్స్ ఆమె ఫేస్కి బాగుంటది కానీ మనకు బాగుండదు కదా. ఇంకొకటి ఫేమస్ ఈ జా లైన్, రితిక్ రోషన్ లాగా జా లైన్ కావాలి అంటారు. సో బోన్ స్ట్రక్చర్ అవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు రితిక్ రోషన్ చాలా సన్నగా ఉంటాడు, సో ఆయనకి ఆ కొంచెం ఆ జా లైన్ షార్ప్ వస్తుంది. మనం వెయిట్ ఉండి అప్పుడు ఆ జా లైన్ ఇవ్వాలంటే ఇవ్వలేము కదా. సో వాళ్ళ ఫేస్ స్ట్రక్చర్ బట్టి వాళ్ళకి పోవాలి. మీరు చెప్పినట్లు అందరు సిమిలర్ గా ఉంటున్నారు ఇప్పుడు, అందరూ స్ట్రైట్ హెయిర్, అందరికి ఫిల్లర్ ఇక్కడ, లిప్ ఫిల్లర్. అవును, అందరు చాలా ఇది అయితే ఇంకా ముందుకు వచ్చి ఇట్లా కనిపిస్తూ ఉంది. అవును. సో అది ఏదైనా సటిల్ గా చేయాలి. ఉట్టి ఏదైతే పోయిందో విత్ ఏజింగ్ అది మనం రిస్టోర్ చేసుకోవాలి. కానీ అట్లా ఆర్టిఫిషియల్ గా చేస్తే చాలా మందికి ఇంకా నెగటివ్ పబ్లిసిటీ అయిపోతుంది. అవును, మీకు టఫ్ జాబేగా, మేము ఇలా ఉన్నాము మమ్మల్ని అట్లా తయారు చేయమని అంటే అట్లా చేయం అసలుకి. మీకు 50% కరెక్షన్ చేస్తాము, కావాలంటే మళ్ళీ రండి అని చెప్పి మళ్ళీ పోయి పంపిస్తాం. కానీ ఒక్కటేసారి అంత చేయాలంటే ఇంప్రూవ్మెంట్ బాగా ఉండొచ్చు, కాకపోతే 10 మంది అంటారు ఏదో చేయించుకున్నావు అంటారు. సో వాళ్ళు వచ్చి ఏదో అందరు అంటున్నారు అని చెప్పి మళ్ళీ రివర్స్ అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా ఒక 50 to 70% చేసి వాళ్ళని ఒక 2 weeks వదిలేసి మీకు ఇంకా కావాలి అంటే అప్పుడు రండి, ఇప్పుడు వద్దు అని చెప్పి సో బ్రేక్ డౌన్ చేసుకొని చేస్తే ఎప్పుడైనా సేఫ్. మేడం, నాకు ఆల్ ఆఫ్ సడన్గా ఒక 3-4 నెలల్లో నేను ఒక 5 kgs అర్జెంటు తగ్గి నాకు ఒక షేప్ రావాలి అని అనుకుంటే చేస్తారా? 3-4 kgs. సో WHO ప్రకారం 1 kg per week ఇస్ సేఫ్ హెల్దీ వెయిట్ లాస్. సో ఒక నెలలో 4 kgs కన్నా ఎక్కువ తగ్గకూడదు. కానీ తగ్గుతూ మన మసిల్ అనేది మనం వర్క్ బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. సో అట్లా వెయిట్ లాస్ అయితే హెల్దీ వెయిట్ లాస్ కావచ్చు కూడా. బ్రైడ్స్ ఎవరైనా మేము తగ్గాలి, మాకు ఇలాంటి షేప్ రావాలి అట్లా కూడా ఉంటుందా ఇక్కడ? చాలా మంది ఉంటారు ఆర్మ్స్ తగ్గాలి, ఎందుకంటే అందరికి కనిపించేది ఆర్మ్స్ ఎక్కువ. సో ఆర్మ్స్ కోసం చాలా మంది వస్తారు. సో వాళ్ళకి కూడా ఈ కూల్ స్కల్ప్టింగ్ కానీ ఆర్ ఇంజెక్షన్ లైపాలసిస్ కానీ ఇట్లాంటి ప్రొసీజర్స్. ఇన్స్టెంటా ఇవి పర్మనెంటా? పర్మనెంట్ అంటే మనం వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ గెయిన్ అవుతుంది, కాకపోతే తగ్గింది మనం మెయింటైన్ చేసుకుంటే అది పర్మనెంటే ఉంటుంది. చాలా తక్కువ టైం ఉంది అన్నప్పుడు సో ఏ ఇంచ్ లాస్ ప్రొసీజర్ కన్నా 3 months అన్న టైం ఇవ్వాలి. అంటిల్ అండ్ అన్లెస్ మనం లైపోసక్షన్ లాంటి సర్జికల్ ప్రొసీజర్ చేస్తే తప్ప. లైపోసక్షన్తో ఆబ్వియస్లీ నేను నాన్ సర్జికల్గా చేసే ప్రొసీజర్స్ కన్నా సర్జికల్ ప్రొసీజర్స్ రిజల్ట్స్ అనేవి చాలా బెటర్ ఇస్తాయి మీకు తెలిసినట్లు. సో దీనికి మాత్రం 3 months పడుతుంది. అదే లైపో అనుకోండి మీకు 1 monthలో వచ్చేస్తుంది. ఓకే మ్యామ్, చాలా రకాల కోమార్బిడిటీస్ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా వెయిట్ కూడా ఉంటారు, ఒబేస్గా ఉంటారు. అలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే బరువు తగ్గడానికి? సో వాళ్ళకి ఫస్ట్ వెయిట్ లాస్ కావాలి, ఇంచ్ లాస్ కాదు కదా. సో ఇప్పుడు చాలా మీకు తెలిసినట్టు ఇంజెక్షన్స్ ఇవన్నీ వచ్చినాయి. సో వాళ్ళ బేసిక్ బ్లడ్ ప్రొఫైల్ తీసుకొని వాళ్ళు సూటబుల్ అవుతారు అనుకుంటేనే ఆ ఇంజెక్షన్స్తో ఫస్ట్ వెయిట్ లాస్ చేసి లింఫాటిక్ డ్రైనేజెస్ అని చాలా అదర్ మషీన్స్ ఉంటాయి, అవన్నీ చేసి కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాతే వాళ్ళకి నెక్స్ట్. అండ్ వెయిట్ లాస్ అనేది హెల్త్కి కూడా మంచిది కదా. మోకాలు నొప్పులు రావు, మనకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుద్ది. నెక్ చుట్టూ పిగ్మెంటేషన్ అనేది అకాంథోసిస్ అనే కండిషన్ ఉంటుంది, అది ఇన్సులిన్ రెసిస్టెన్స్తో వస్తుంది. సో ఇవన్నిట్లో కూడా వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆ ఇంజెక్షన్స్ ఉన్నాయా ఇక్కడ? ఇస్తామండి. సో మా దగ్గర జనరల్ మెడిసిన్ ఉన్నారు, వాళ్ళు చూసి వాళ్ళు ఇస్తారు. ఓకే మ్యామ్, ఇప్పుడు అలాంటి ఇంజెక్షన్స్ తీసుకుంటే మీరు చెప్పిన ఆ టైం వరకే తీసుకుంటారు, అంత కావాలన్న వెయిట్ లాస్ అవుతారు, డయాబెటీస్ తగ్గుతుంది అట్లా. కానీ ఫేసెస్ అన్ని మౌంజరో ఫేసెస్ వస్తున్నాయి అంటున్నారు. అవును, కనిపిస్తున్నాయి కూడా చాలా మందిని కూడా అట్లా. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఎవ్వరు డాక్టర్ చెప్పిన డోసేజ్ తీసుకోవట్లేదు. అందరికి అన్రెగ్యులేటెడ్ డాక్టర్ని కలవకుండా ఇంట్లో తీసేసుకుంటున్నారు. ఒక 1 week 2.5 తీసుకుంటున్నారు, నెక్స్ట్ టైం అమ్మో నాకు ఇంకా వెయిట్ తగ్గాలని వాళ్ళే 5 mg 10 mg తీసుకుంటున్నారు. డాక్టర్ చెప్పినా కూడా వద్దు ఈ డోసేజ్ చాలు అన్నా కూడా సెల్ఫ్ మెడికేషన్ ఎక్కువైంది. దాంతో ఈ మోయింజారో ఫేసెస్ అనేది చాలా ఎక్కువైంది. అది ప్రివెంట్ చేస్తానికే గ్రాడ్యువల్ వెయిట్ లాస్ అనేది ఇంపార్టెంట్. దాంతో పాటు మనం వర్కౌట్ అనేది ఇంపార్టెంట్. ప్రోటీన్ మనకి ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు యూజువల్లీ మనకి అపటైట్ ఉండదు, తినబుద్ధి కాదు. సో అప్పుడు మనం కంపల్సరీ ఒక ప్రోటీన్ షేక్ ఏదో ఒకటి ఎనీ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మనం తినాలి. సో అప్పుడే మనం అది ప్రివెంట్ చేయొచ్చు. లేదంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ కూడా వస్తుంది. హెయిర్ ఫాల్ ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ వస్తుంది. మోయింజారో తీసుకున్న వాళ్ళందరూ డర్మటాలజిస్ట్ దగ్గరకు వస్తారు హెయిర్ ఫాల్ అవుతుంది అని. సో వెయిట్ లాస్ తో హెయిర్ ఫాల్ చాలా కామన్, ఎందుకంటే వాళ్ళు తినరు. సో కావాల్సిన న్యూట్రిషన్ కాదు. ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా ఈ ఇక్కడ పొట్ట తగ్గడానికి ఆ మెషిన్స్తోని, అంటే నేను బయట విన్నా ఆ మెషిన్స్తో తీసుకోవడము ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ వచ్చాయి అనడము, అది ఏంటి మేము అసలు తెలియని విషయాలు ఏంటి మాకు?
నాకు తెలిసి ఇన్ఫర్టిలిటీ అయితే ఏమీ రాదు, ఎందుకంటే ఇన్ఫర్టిలిటీ రావాలంటే లోపల యుట్రస్, ఓవరీస్ వీటితో ఉంటుంది కదా, ఇవన్నీ సబ్క్యూటేనియస్ టిష్యూ మీదే పనిచేస్తాయి, అంటే చాలా సూపర్ఫిషియల్ గా. సో నాకు తెలిసి అట్లేం ఉండదు. కానీ ఒక మంచి డాక్టర్ కాకపోతే ఇది ఎందుకు అయి ఉండొచ్చు అంటే వాళ్ళు అసలు వెయిట్ లాస్ కి